హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. మేము లాస్ట్ మంత్ కోటిలింగాలు అని చెప్పి బెంగళూరుకి దగ్గరలో కోలార్ డిస్టిక్లో ఒక క్షేత్రం అయితే ఉందండి. అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ ఇదంతా ఎంట్రన్స్ అండి. మేము గుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఇక్కడ మాకు చిన్న చిన్న టెంపుల్స్ కట్టేస్తున్నారు, అట్లాగే షాప్స్. ఇది ఆ టెంపుల్ రోడ్ అండి. ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ చిన్న గుడులు, శివలింగాలు పెట్టేసి అయితే ఉన్నాయి, అలాగే షాప్స్ కూడా ఉంటాయి. ఇది ఇంకా గుడి ఎంట్రన్స్ అయితే కాదు. ఇక్కడ మనం కొంచెం దూరంలో ఉన్నాం గుడికి. ఇటువైపు అయితే మనకు కనిపించే వైపు అక్కడైతే కార్లు అయితే పార్కింగ్ చేస్తారు. కార్ పార్కింగ్ అటు సైడ్ అంతా ఉంటుంది. ఇది మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఇట్లా ఉంటుంది. పెద్ద శివలింగం పెట్టేసి ఉంటారు పైన. ఇది అందరూ కూడా చూడాల్సిన ప్రదేశం అండి. మనకి కోటి లింగాలు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 99,000 సంథింగ్ లింగాలు అయితే పూర్తి అయిపోయినాయి. అంటే కొంతమంది ఎవరైనా అనుకొని మొక్కు కనుక్కొని అది తీరిన వాళ్ళకి డొనేట్ అయితే చేస్తూ ఉంటారు. అట్లాగే అక్కడ తీసుకొచ్చి పెడతారనమాట పూజ చేయించుకొని. అట్లాగే గుడి తరపున కొన్ని శివలింగాలు పెట్టున్నారు. ఇటు సైడ్ అయితే మనకి పువ్వులు, టెంకాయలు అవన్నీ పెట్టుంటారండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి చిన్న చిన్న శివలింగాలతో చిన్న గుడులు అయితే కట్టేసి ఉన్నారు. దానికి ఇక్కడ ఎదురుగా అయితే మనకి టెంకాయలు కానీ పూలు కానీ ఏదైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం దేవుడి దగ్గరికి తీసుకొని పోవచ్చు. అవన్నీ కూడా మనకి దొరుకుతాయి. ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ అన్నమాట. చెప్పాను కదా, ఇక్కడ చిన్న గుడులు పెట్టేసి ఉన్నారు. దానిలో చిన్న చిన్న శివలింగాలు అయితే ఉన్నాయి. మనం టికెట్ అయితే తీసుకోవాలండి. ఒక్కొక్కళ్ళకి 20 రూపాయలు అయితే తీసుకున్నారు. మేము నలుగురం కాబట్టి 80 రూపీస్ కట్టి అక్కడ మనం ఇక్కడ క్యూ లైన్ అయితే ఉంటుంది. ఆ క్యూలోకి వెళ్ళాలి. ఆ క్యూ ద్వారా మనం కోటిలింగాల్లోకి అయితే ఉన్న దగ్గరికి అయితే మనం వెళ్తాము. ఇక్కడ క్యూ కనిపిస్తుంది కదండి, అక్కడ ఆ క్యూలోకి అయితే మనం పోవాలి. మేమైతే ఇప్పుడు క్యూలోకి వెళ్తా ఉన్నాము. దర్శనానికి దారి అని చెప్పి అక్కడ రాసున్నారు కదండి. ఇటు నుంచి వెళ్తే మనకి లోపలికి ఇక్కడ 20 రూపాయల దర్శనం అయితే మనకు కనిపిస్తుంది. ఉండేది 20 రూపాయలు ఒక్కటేను. ఇట్లా మనం లోపలికి వెళ్తే మనకి క్యూలో ఇట్లా కొంచెం అంటే ఎక్కువ రష్ అయితే ఉండదు, మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా మనకి శివలింగాలు అయితే మనకి లోపల పెట్టేసి ఉంటారండి. ఇక్కడ మనం ఇంతకంటే ముందు మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల టెంపుల్స్ అయితే మనం దర్శించుకోవాలి. ఎందుకంటే బ్రహ్మకి ఎక్కడ కూడా ఈ లోకంలో గుడి అయితే లేదు. ఇది రెండవ గుడి అంట. ఇంకొకటి వచ్చేసి ఎక్కడ నార్త్ సైడ్ ఒక ప్లేస్ లో ఒక గుడి ఉందంట. ఇది రెండవ గుడి. సో ఇక్కడ చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరైనా వెళ్ళని వాళ్ళు, చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చాలా లింగాలు అయితే ఉంటాయి కాబట్టి ఆ లింగాలన్నిటి మధ్యలో మనం ఉంటే చాలా చూడడానికి కానీ మనసుకు కానీ చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించిద్దండి. ఇక్కడ ఎటు చూసినా కూడా మనకి శివలింగాలు చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి చాలా శివలింగాలు అయితే మనకి కనబడతా ఉంటాయి. ఇట్లా చూడండి, ఇక్కడంతా ఎవరైనా అనుకున్న వాళ్ళు, వాళ్ళ మొక్కు తీరిన వాళ్ళది కూడా తీసుకొచ్చి ఇక్కడ శివలింగం అయితే పెడతారండి పూజ చేయించుకొని. సో ఇట్లా మనకి ఇంకా కోటి అయితే అవ్వలేదంట, ఇంకా ఎంతో దానికి మిగిలి ఉందంట. 99,000 సంథింగ్, అంటే కరెక్ట్గా మనకైతే తెలియదు. ఇంకా కోటి అయితే మాత్రం అవ్వలేదని తెలుస్తుంది. ఇట్లా లింగాలకి పూజలు కూడా చేసి ఉంటారండి అక్కడ. ఎందుకంటే ముందు నేను చెప్పాను కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల టెంపుల్స్ దర్శించుకోవాలని. అక్కడ మేము చాలా క్రౌడ్ అయితే ఉందండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యూలు ఉంటాయి. అలాగే ఆ క్యూలో నిలబడి మనం ముందుగా బ్రహ్మని దర్శించుకోవాలి. అక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. బ్రహ్మ విగ్రహాన్ని అక్కడ నిలబెట్టి ఉంటారు. అట్లాగే పక్కన మహేశ్వరుని విగ్రహము, శివలింగం అయితే మనకు కనపడుతుంది. అట్లాగే పక్కన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అక్కడ మనం టెంకాయలు కావాలంటే టెంకాయలు కొట్టుకోవచ్చు. అట్లాగే మనం దర్శనం చేసుకొని పూజ అయితే చేస్తారు. అట్లాగే ఇంకొక టెంపుల్ అయితే ఉంది. అది మూల విరాట్ టెంపుల్, అంటే శివుడి యొక్క మూల విరాట్ టెంపుల్ అంట. అది మనం దర్శించుకుంటే చాలా మంచిదంట. అక్కడ మనకి పూజ అయితే చేస్తారు మన గోత్రనామాలతో. మనం అక్కడ డబ్బులు ఏమి తీసుకోరండి, కానీ మనకి గోత్రనామాలతో పూజ అయితే చేస్తారు. చాలా బాగా ప్రశాంతంగా అనిపించిద్దండి మనసుకైతే మాత్రం.
ఇట్లా అన్ని శివలింగాలు ఇంకా దర్శించుకొని మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎటు చూసినా కూడా శివలింగాలు అయితేనే కనిపిస్తాయండి. చాలా బాగుంటుంది ఈ ప్రదేశం. అట్లాగే పెద్ద ఇంత ఇవి చిన్న చిన్నవి కానీ చాలా పెద్ద శివలింగం ఒకటైతే పెట్టుంటారు. అట్లాగే ఆ పెద్ద శివలింగానికి ఎదురుగా ఒక పెద్ద నందీశ్వరుడి విగ్రహం అయితే ఉంటుంది. అది కూడా మనం చూడొచ్చు, చాలా బాగుంటుంది. అట్లాగే ఒక త్రిశూలం కూడా పెట్టేసి ఉంటారు అక్కడ. అవన్నీ మనకి ఇంకొక వీడియో పెడతానండి. ఇట్లా కోటిలింగాలు క్షేత్రం అయితే ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాల్సిన ప్రదేశం అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఎన్ని లింగాల మధ్యలో మనం నిలబడి ఉంటే చాలా బాగుంటుందండి. అసలు మనిషికి ప్రశాంతంగా. ఇక్కడ చాలా మహిమ కూడా ఉన్నదంట. ఇక్కడ మనం దర్శించుకుంటే మనం ఏ కోరిక కోరుకున్నా కూడా మనకి ఇక్కడ జరుగుతుందని ఒక ప్రసిద్ధి అయితే ఉంది. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఇంకా కట్టేసి దాని లోపల కూడా విగ్రహాలు పెట్టేసి ఉన్నారు. ఇట్లా శివలింగాలని ఇట్లా వరుసగా చిన్న చిన్న టెంపుల్స్ అయితే కట్టినారు. దీనికంటే ముందులో ఎంట్రన్స్ లో మనకి గణేశుడి విగ్రహం అయితే కనిపిస్తుందండి. ముందు ఆయన దర్శించుకున్న తర్వాతే మనం విగ్రహాలన్నిటినీ కూడా దర్శించుకుంటాము. అంతేకాకుండా ఇక్కడ మనకి లోపల ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 21 టెంపుల్స్ అయితే మనం దర్శించుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కానీ, సాయిబాబా టెంపుల్ కానీ, సంతోషి మాత టెంపుల్ అని, అట్లా చాలా మంది రాఘవేంద్ర స్వామి టెంపుల్, అట్లాగే కాశీ నుంచి తెచ్చిన శివలింగాలు, వాటికి మనం అభిషేకం చేస్తే మన సర్వ పాపాలు పోతాయని చెప్పి అక్కడ చెప్తా ఉంటారండి పూజారులు. మనతో అభిషేకం కూడా చేయిస్తారు. వాళ్ళకి ఒక 50 రూపాయలు అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే అంతమందితో మనకి పూజ అక్కడ అభిషేకం అయితే చేపిస్తారు. అట్లా మనం ఒక 21 టెంపుల్స్ అయితే లోపల ఉంటుంది. శనిశంగనాపూర్లోని ఉన్న శనీశ్వరుడి విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సేమ్ అలాంటిదే ఇక్కడ తీసుకుని వచ్చి ప్రతిష్ఠించారంటే ఇక్కడ చూడండి, పెద్ద నందీశ్వరుడి విగ్రహం అని చెప్పాను కదా, అట్లాగే ఎదురుగా పెద్ద శివలింగము. ఈ 2 శివలింగాలకు మధ్యలో మనకి త్రిశూలం కూడా పెట్టేసి ఉంటారు. అక్కడ పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. వచ్చిన సందర్శకులందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. ఇట్లా పెద్ద టెంపుల్ అన్నమాట. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇక్కడ చూడండి నందీశ్వరుడు కానీ శివలింగం కానీ చాలా చూడడానికి చాలా బాగుంటుంది. మేము ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఫోటో కూడా తీపించుకున్నామండి. చాలా బాగుంటుంది. వాళ్ళు బాగా తీశారు. మనకు ఒక మెమరబుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ పూజలు అవన్నీ, ఇంకా కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళు అట్లా పూజ చేసుకోవచ్చు. ఈ శివలింగం ఇక్కడ చూడండి, త్రిశూలం చెప్పాను కదా, నందీశ్వరుడికి శివలింగానికి మధ్యలో పెట్టుంటారు ఈ త్రిశూలాన్ని. చాలా బాగుంటుందండి. ఎవరు అయినా పోని వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ కోలార్ అని, ఇక్కడ మనకి చిత్తూరు దాటిన తర్వాత ముళబాగల తర్వాత కోలార్ వస్తుందండి. ఆ కోలారు దగ్గరలో ఈ కోటిలింగాల క్షేత్రం అయితే ఉంది. తప్పనిసరిగా దర్శించుకోండి, మీకు చాలా మంచి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి రండి కంపల్సరీ. దర్శనం కూడా మీకు రెగ్యులర్ డేస్లో అయితే త్వరగానే అయిపోతుంది. మరి ఏదైనా ఫెస్టివల్స్ టైం అయితే కొంచెం రష్ అయితే ఉంటుంది. మేము ఫెస్టివల్ టైం అంటే శ్రీరామనవమి అప్పుడు వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ అయితే ఉందండి. మాకు దర్శనానికి 2 గంటల టైం అయితే పట్టింది. సో ఎవరు రెగ్యులర్ డేస్లో అయితే ఫెస్టివల్ లేని టైంలో మనకి త్వరగానే అయిపోతుంది దర్శనము. వెళ్ళిరండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అట్లాగే ఇక్కడ ఏనుగులు విగ్రహాలు, అట్లాగే మనకి ఇంకా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఇవన్నీ కట్టేసి ఉన్నారు. ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మనకి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన, కాశీలో నుంచి తెచ్చిన విగ్రహాలు, అట్లాగే అన్ని రకాల విగ్రహాలు